ఇమ్మీడియట్‌గా వారణాసి వెళ్ళాను మా చెల్లి దగ్గరికి. ఓకే. ఏదో మార్చేసింది నన్నక్కడ. ఆ శివుడి మాయనో లేకపోతే ఏంటో ఎంత పిచ్చి పట్టుకుందంటే నాకు, ఇంక ప్రతిదానికి శివుడి లీలే. ఆయన ప్లానే. ఆయన వల్లే వచ్చానేమో. మేబీ అక్కడ నేను ఫిట్ అవ్వనేమో. ఆయన వల్లే యాహ్! యాహ్! ఆయనే పంపించేసాడేమో అనే ఒక హ్మ్. థాట్ ఎప్పుడు. సో, అది గాడ్స్ ప్లాన్ కాబట్టి ఎక్కువ వర్రీ ఏమి అవ్వలేదు. నెక్స్ట్ ఏంటి అని ఆలోచించాల్సిన సిట్యుయేషన్ అంటే, మేబీ మాస్టర్స్ డిగ్రీ నా చేతిలో ఉంది. నేను మధ్యలో డిస్కంటిన్యూ చేయలేదు కాబట్టి. అవును. ఇక్కడికొచ్చిన తర్వాత దానికి వాల్యూ ఉంటుంది ఆఫ్‌కోర్స్ అవును. ఖచ్చితంగా. యాహ్! సో, ఆ ధైర్యంతోనే వచ్చేసాను. ఏదైతే అదైంది చూసుకుందాం బట్ అన్నట్టు. వారణాసి అనుకోకుండాను, అనుకున్నది తెలియకుండాను చాలా మంది లైఫ్‌ని మార్చేస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. మీరు వెళ్ళాక ఒకలా ఉంటారు. హ్మ్. అక్కడి నుంచి వచ్చాక ఒకలా ఉంటారు. బట్ హౌ అంటే ఏంటి అంత స్పెషల్ అబౌట్ ఆ వారణాసి? స్పిరిచువాలిటీ ఏం మార్చేస్తదో నాకు తెలీదు. నాకు చాలా లక్కీ అనిపిస్తది మా చెల్లి. 4 ఇయర్స్ అక్కడే చదివింది హ్మ్. చూసారా? హ్మ్. వారణాసి దగ్గరే. ప్రతిరోజు గుడికెళ్తది. ప్రతిరోజు గంగా హారతి ఆయన్ని మిస్ అసలు అవుతది. అంత దగ్గర నుంచి దగ్గర చూడడం, నుంచి గంగా అక్కడే హారతి చదువుకుంటూ చూసుకోవడం. అసలు చాలా మార్చేసింది ఇలా నా లైఫ్ నాది. హ్మ్. నా థాట్ ప్రాసెస్‌ని అసలు దేవుడి మీద నమ్మకం గాని యాహ్! అంతా ఆ! అది హైలైట్ ఏంటంటే స్పిరిచువాలిటీ మీద అంత పెద్ద నమ్మకం లేకుండా ఎళ్ళేసొద్దాం ఒకసారి ఎళ్ళేసొద్దాం అనుకున్న ప్రతి ఒక్కళ్ళకి మారిపోయాము. మారిపోయొస్తారు. అదే కదా! అందులో నేను ఫస్ట్ ఎగ్జాంపుల్. హ్మ్. ఖచ్చితంగా చాలా అసలు అది చాలా మార్చేసింది. ఇప్పుడు ఆ డెసిషన్స్ మేకింగ్ గాని ఏదైనా ఇప్పుడు ఏదైనా ఒక ధైర్యం ఉందంటే దేవుడున్నాడు, శివుడున్నాడు, శివే చూసుకుంటాడు. చూసుకుంటాడు. ఆయనున్నాడు. హ్మ్. నాకేం ధీమా లేదు ఇది ఇంకా. ఇచ్చాడంటే దానికి ఆ! ఆయనే కూడా ఆయన ఎప్పుడేదో ఉంటాడు. సాల్వ్ చేసేస్తాడని ఒక హ్మ్. నమ్మకం వచ్చేస్తుంది. అది ఉంటే ఇంకా ఏంటంటే అన్నీ దాటేసుకొని వెళ్ళిపోతాం. ఎళ్ళిపోతాం అనే ఒక ధైర్యం. దాటకపోయినా దాటిపిస్తాడేమోననే ఒక ధైర్యం అది ఉంటది. అదొచ్చేస్తది. అక్కడ ఫిట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఇక్కడికి పంపించాడు. తీసుకొచ్చాడేమో. అది ఇది ఒక సినిమాలో డైలాగ్ గూడా ఉంటది. అది బావుంది. నేను ఆ ప్లేస్‌లో కంఫర్ట్